మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన నిందితుల ఆస్తులను జప్తు చేయడంపై యాంటీ నార్కోటిక్ బ్యూరో దృష్టి సారించింది. ఈ ఏడాది ఇప్పటికే 9 కేసులకు సంబంధించి 55 కోట్ల ఆస్తులను జప్తు చేసిన న్యాబ్ మరో 109 ఆస్తుల జప్తు కార్యాచరణపై దృష్టి పెట్టింది. 3 నిందితులకు చెందిన ఆస్తుల్ని జప్తు చేసినట్లు వెల్లడించింది. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే విస్తృతంగా తనిఖీలు చేస్తున్న అధికారులు మాదక ద్రవ్యాలు విక్రయించి వచ్చిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసిన వ్యవహారాలపై తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో వరుసగా నిందితుల ఆస్తులు జప్తు చేస్తూ వస్తోంది. మెదక్ జిల్లా గుమ్మడిదలకు చెందిన అంజిరెడ్డి చంద్రారెడ్డి గార్డెన్స్ పేరిట ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నాడు. ఆర్థిక నష్టాలతో నిషేధిత అల్ట్రా జోలం తయారీపై దృష్టి సారించాడు. మరికొందరితో కలిసి గత జూన్ 18న గుమ్మడిదల పోలీసులకు చిక్కాడు. అదే రోజు అరెస్టైన అంజిరెడ్డి సెప్టెంబర్ 29న బెయిల్పై విడుదలయ్యాడు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అంపెటమైన్ విక్రయం కేసులో అరెస్టయ్యాడు. మాదక ద్రవ్యాల్ని విక్రయించడం ద్వారా అక్రమాస్తుల్ని కూడబెట్టినట్లు గుర్తించిన టీజీఏ ఎస్బీ గుమ్మడిదల బౌరంపేటలో కోటి విలువైన 242 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని జప్తు చేసింది. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తూనే అల్ట్రాజోలం దందా సాగించిన రామకృష్ణ గౌడ్ ను 2021 మార్చి 14న పేట్ బషీర్బాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 15న అతన్ని సస్పెండ్ చేసిన హోంశాఖ శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అదే ఏడాది నవంబర్ 24న బెయిల్పై విడుదలైన తర్వాత రామకృష్ణ కోర్టును ఆశ్రయించాడు. 2022 జనవరి 6న విధుల్లో చేరిన రామకృష్ణ గౌడ్ మళ్లీ దందా సాగించాడు. అల్ట్రాజోలం కేసులో 2023 డిసెంబర్ 28న మరోసారి అరెస్టు కావడంతో గత జనవరి 24న ఉన్నతాధికారులు అతన్ని డిస్మిస్ చేశారు. మాదక ద్రవ్యాల దందా ద్వారా కూడబెట్టిన అతడి అక్రమాస్తుల్ని టీజీఏ ఎస్బీ గుర్తించింది. మెదక్ జిల్లా ఫరీద్పూర్లో 173.66 చదరపు గజాల్లో కొత్తగా నిర్మించిన ఇల్లు, బికనూర్లో 5.12 ఎకరాల భూమి, బైక్ సహా ఓ కారును జప్తు చేశారు. ఇదే కేసులో ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేశారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లోని ఆసుపత్రిలోని మత్తు వైద్య నిపుణుడు ఎహసాన్ ముస్తఫా ఖాన్ పెంటానిల్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత జనవరి 18న పంపించిన పార్సిల్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడితో పాటు మరో 7గురిపై కేసు నమోదు చేశారు. అతడి ఇంటి నుంచి 120 పెంటానిల్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. క్యాన్సర్ రోగులకు విక్రయిస్తున్నట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి 50 విలువైన ఇంజెక్షన్లు అక్రమంగా 5,000 చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదైన వెంటనే కువైట్ పారిపోయిన ముస్తఫా ఖాన్ గత ఆగస్టు 13న ముందస్తు బెయిల్ పొందాడు. ఈ క్రమంలో ముస్తఫా ఖాన్ కు పలు అక్రమాస్తుల్ని నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. బాజిపల్లి ప్రగతినగర్లో 222 చదరపు గజాల ఖాళీ స్థలం, కంచన్బాగ్ దారుస్సలాం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో 9.31 లక్షలు, ఏసీ గార్డ్స్ ఎస్బీఐ బ్యాంక్లో 10 లక్షలతో పాటు పలు బ్యాంకుల్లోని డబ్బుల్ని జప్తు చేశారు. అతడి పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.